ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి ఆసిలేషన్స్ చాప్టర్ లో మనకి 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో. సో మాక్సిమం రిపీట్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే సింపుల్ పెండులం. ఓకే, సో క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ ద మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం ఈజ్ సింపుల్ హార్మోనిక్ అండ్ డెరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ టైం పీరియడ్. ఓకే, మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం ఈజ్ సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేయాలి. సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేయాలి అని అంటే ఇది కండిషన్. ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. ఏ అంటే యాక్సలరేషన్, ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్. అంటే యాక్సలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగటివ్ సైన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, అది సింపుల్ హార్మోనిక్ ప్రూవ్ చేయడం అంటే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది సింపుల్ పెండులం. ఇది దీన్ని ఐరన్ బాల్ అంటే ఇనుప గుండు, ఒక ఇనుప గుండుని ఒక దారం తీసుకొని ఇట్లా హ్యాంగింగ్ చేస్తే దాన్ని సింపుల్ పెండులం అంటాం. ఓకే, దాన్ని ఎప్పుడైతే మనం కొంచెం పుష్ చేసి వదిలామనుకోండి, పుల్ చే అంటే ఇలా ఒక సైడ్కి లాగి వదిలేస్తే ఆసిలేషన్స్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ బిగిన్స్ టు ఆసిలేట్ అంటే ఆసిలేషన్స్ ని చేయడం మొదలు పెడుతుంది. ఓకే, ఇది వెయిట్ ఆఫ్ ది బాల్. ఓకేనా, ఎంజీ. ఎంజీ ఎప్పుడు రిటాక్ట్ అవుతుంది, డౌన్ వర్డ్స్ యాక్ట్ అవుతుంది అనమాట. mg is the weight of the ball acting downwards. అయితే ఇలా ఇది ఆసిలేషన్స్ చేస్తూ 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 ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆసిలేషన్స్ ఏంటంటే సెకండ్ బై సెకండ్ ఆసిలేషన్స్ ఏమవుతాయి, డిక్రీజ్ అయ్యి ఫైనల్ గా మళ్ళీ రెస్ట్ పొజిషన్ కి వచ్చేస్తుంది పెండులం అనేది. సో ఇలా ఈ ఆసిలేషన్స్ డిక్రీజ్ అవడానికి కారణం ఏంటి అని అంటే ఈ mg sin theta అనే కాంపోనెంట్. ఈ mg sin theta అనే కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఆసిలేషన్స్ అన్నిటిని డిక్రీజ్ చేస్తూ ఫైనల్ గా పెండులం అనేది రెస్ట్ పొజిషన్ కి వచ్చినట్టు చేస్తుంది. సో అందుకే చూడండి, రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం దాన్ని. mg sin theta ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. రీస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పెండులం F is equals to mg sin theta. అండ్ ఇక్కడ నెగిటివ్ ఉంది చూడండి, మైనస్ ఉంది. మైనస్ ఎందుకు, ఆసిలేషన్స్ ని డిక్రీజ్ చేస్తుంది కాబట్టి డిక్రీజింగ్ కి సింబల్ ఏంటి, నెగిటివ్ కాబట్టి ఇక్కడ మైనస్ పెడతాం. ఓకే, నెక్స్ట్ పెండులం మోషన్ ఏంటి, సర్క్యులర్ మోషన్ అన్నమాట. సో సర్క్యులర్ మోషన్ లో దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి, టార్క్. ఓకేనా, టార్క్ నథింగ్ బట్ రొటేషనల్ ఫోర్స్. టార్క్ యాక్టింగ్ ఆన్ ద పెండులం. టౌ is equals to r into f. ఫార్ములా ఏంటి, టౌ is equals to r into f. ఇక్కడ r అంటే ఏంటి, r అంటే ఇది అన్నమాట, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే l, లెంత్ ఆఫ్ ది పెండులమే r అవుతుంది. సో అందుకే r is equals to l, f ప్లేస్ లో మైనస్ mg sin theta. రెండింటిని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి, టౌ is equals to మైనస్ mgl sin theta అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, నెక్స్ట్ ఒక చిన్న లాజిక్ తీసుకుందాం మనం. ఇక్కడ రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్. టౌ is equals to I ఆల్ఫా. ఇది ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ని 2 ని రెండింటిని ఈక్వలైజింగ్ చేయండి. ఓకేనా, రెండింటిని ఈక్వల్, ఇది టవే ఇది టవే కదా, రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే ఏమవుతుంది, I ఆల్ఫా is equals to మైనస్ mgl sin theta. ఓకేనా, రైట్. ఇక్కడ ఆల్ఫా నుంచి చేసేసి I ఇలా ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి అటు పంపించేస్తే అవుతుంది, డివిజన్ లోకి వెళ్ళిపోతుంది. ఆల్ఫా is equals to mgl by I sin theta. ఓకేనా, అంతవరకు క్లియర్ కదా. ఇక్కడ ఒక లాజిక్ రాశాను చూడండి, when theta is very small, theta వాల్యూస్ అనేవి లెస్ దాన్ 1 రేడియన్ ఉన్నప్పుడు ఈ sin theta ఏం చేస్తాం, theta కి ఈక్వల్ చేసేస్తాం అన్నమాట. అంటే అక్కడ sin theta ప్లస్ ఏం చేస్తాం, theta అని రాసేస్తాం. ఓకే, ఆల్ఫా is equals to మైనస్ mgl by I into theta. ఓకే, దీని అంతటిని కనుక కాన్స్టెంట్ అనుకున్నట్లయితే, మైనస్ mgl by I ని కాన్స్టెంట్ అనుకున్నట్లయితే ఆల్ఫా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ theta. దీన్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఏ అంటే యాక్సలరేషన్, ఇక్కడ ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్, నెగిటివ్ నెగిటివ్. ఓకే, ఇక్కడ θ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ x అంటే డిస్ప్లేస్మెంట్. అంటే ఇవి లీనియర్ కాంపోనెంట్స్, ఇవి యాంగులర్ మొమెంటం కాంపోనెంట్స్. సో రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే
రెండు ఈక్వల్ అవుతాయో సింపుల్ పెండులమ్ మోషన్ ఇస్ సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో అంతవరకు. నెక్స్ట్ అడిగింది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ టైం పీరియడ్. ఓకే, టైం పీరియడ్కి వచ్చేసరికి ఇక్కడ ఈక్వేషన్ 3ని ఇక్కడ a is equals to minus omega square x ఉంటుంది సార్. ఈ రెండింటిని తీసుకోండి. ఈ రెండింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు చూడండి, ఆల్ఫాకి a కి మ్యాచ్ అవుతుంది, టీటాకి x కి మ్యాచ్ అవుతుంది. మిగిలిన కాంపోనెంట్స్ ఏంటి? ఈ రెండు కదా ఇక్కడ రౌండ్ అప్ చేసి పెట్టాను చూడండి. మైనస్ mgl బై i మైనస్ ఒమేగా స్క్వేర్. మైనస్ మైనస్ ఓకే, ఒమేగా స్క్వేర్ ప్లేస్ లో ఏముంది? mgl బై i ఉంది, అది తీసుకుంటాం. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసి ఒమేగా స్క్వేర్ ప్లేస్ లో ఏది ఉందో దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు mgl బై i. ఇప్పుడు స్క్వేర్ రూట్ పంపించేయండి, రూట్ అవుతుంది. ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ mgl బై i. ఓకే, టైం పీరియడ్ ఫార్ములా ఏంటిది? t ఇస్ ఈక్వల్స్ టు 2π బై ఒమేగా. ఈ ఒమేగా ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే, 2π బై స్క్వేర్ రూట్ ఆఫ్ mgl బై i. ఇక్కడ i అంటే ఏంటి? మూవ్మెంట్ ఆఫ్ ఇనర్షియా. i కి ఫార్ములా అనేది i is equals to ml స్క్వేర్. సో ఈ i ప్లేస్ లో ml స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. m క్యాన్సిల్ అవుతుంది, l కి స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది? g బై l మిగులుతుంది. ఈ g బై l పైకి వస్తే ఏమవుతుంది? l బై g అవుతుంది. ఓకేనా? therefore ఫైనల్ ఏంటి? t is equals to 2π into square root of l by g. ఓకేనా? ఇది టైం పీరియడ్ ఈక్వేషన్. రైట్. సో ఈ విధంగా మనం 8 మార్క్స్ ని సింపుల్ గా గెయిన్ చేయొచ్చు. ఓకే, రైట్. అప్కమింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో మాక్సిమం వస్తుంది ఈ క్వశ్చన్. సో కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్మీడియట్ కావాల్సిన అప్కమింగ్ ఇంటర్మీడియట్ కావాల్సిన క్వశ్చన్స్ అన్ని అప్లోడ్ చేస్తాను. మాక్సిమం మీకు స్కోర్ చేయడానికి కావాల్సిన క్వశ్చన్స్ అన్నింటినీ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.